వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రిజర్వేషన్ వల్ల రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, సోషల్ జస్టిస్, జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కే హిస్సేదారీ. అలాంటి సమయంలో మనం పాపులేషన్ తీస్తే 46% ముస్లిం మన హిందూ సోదరుల పాపులేషన్, బీసీ సోదరుల పాపులేషన్. ముస్లిం మైనారిటీస్ చూస్తే 12.58%. దాంట్లో బీసీ ముస్లిమ్స్ చూస్తే వెనుకబడిన వాళ్ళు చూస్తే దాంట్లో 10.8% ఉన్నారు. దానికి బీజేపీ వాళ్ళు మనం అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు అందరు మద్దతు ఇచ్చిండ్రు. ఇప్పుడు బీజేపీ మెల్లగా వచ్చి అలా 10% ముస్లింకి ఇస్తారా, తీస్తేనే మేము సపోర్ట్ చేస్తాం. అరే ఓ బీజేపీ కొంచెం ఆలోచన చేయండి. కేంద్ర మంత్రి మా కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అసలు వాళ్ళకు ఏదైనా బుద్ధి ఉన్నదా? ఎందుకంటే ఒక పదవులు తీసుకున్నప్పుడు ఈ కులం ఆ మతం అని పెట్టరాదు. ఇండియన్ సిటిజన్ భారతీయులను నేను చేసినారు. లద్దాఖ్, నూర్బాష్ అలాంటి వెనుకబడిన వాళ్ళకు మనం కూడా మొన్న ఇచ్చింది మొత్తం ముస్లిమ్స్కి ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. సయ్యద్ నహీ హే, మొఘల్ నహీ హే, पठान नहीं है, उसके बाद आपके मेमन नहीं है, शिया मुस्लिम नहीं है, आगा खानी नहीं है. అట్లా వందల చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళు లేరు. ఎవరికి ఉంది? तुर्का काश वालों, पत्थर फोड़ने वाला मुसलमान, सांपों को नचाने वाला मुसलमान, बंदरों को नचाने वाला मुसलमान, रीचों को खिलाने वाला मुसलमान. अरे ये गरीब लोग हैं भाई. అది వృత్తి, ధోబీ, హజ్జాం, హస్సాబ్ వీళ్ళకుంది రిజర్వేషన్. వీళ్ళకున్న రిజర్వేషన్ మీద అగో ఇది తీయండి. అరే వాడు మీకంటే గరీబ్ ఉన్నాడు కదరా బాబు. హిందూస్లో కూడా అందరికీ లేదు. బ్రాహ్మణ్కు లేదు, వెల్మాకు లేదు, కమ్మకు లేదు, రెడ్డికి లేదు, లేదు అప్పర్ కమ్యూనిటీ. ముస్లిమ్స్లో కూడా మా అప్పర్ సయ్యద్కు లేదు. అందు గురించి ఈ ఆలోచనలో మీ అందరికీ భట్కాయిస్తారు. అగో బీజేపీ వాళ్ళ మాట ఇన్ని ముస్లింకు తీసేస్తే మనకు 42 వచ్చేస్తుండే కదా. ఇవి అన్ని జూట మాటలు. బీజేపీ బీసీలకు ద్రోహ పార్టీ, బీసీలకు అన్యాయం చేసే పార్టీ. ये धोखेबाज है, ये लोग खाली झूठ बोलते हैं. आज राहुल गांधी जी की लीडरशिप में आज 42% हमारे निजामाबाद मुद्दुबिड्डा महेश गौड़, हमारे सीएम रेवंत रेड्डी, उनकी पूरी कैबिनेट को हम मुबारकबाद देते हैं और एआईसीसी को मुबारकबाद देते हैं कि वो लोग हमारे बीसीस को उनको उठाकर 42% देने का जो निर्णय दिया है, ये देश में किसका दिल नहीं है. ఎవరి దేశంలో రాష్ట్రంలో కూడా అంత హిమ్మత్ లేదు. ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే ఖర్గే సాబ్ నుంచి మనోళ్ళు చేసినారు. కాబట్టి మీరు ఈ చక్కర్లో రాకండి. ఇవాళ రిజర్వేషన్ ఇప్పుడే ఇస్తున్నామని కాదు, ఇది 2004లో బీసీఈలో పెట్టినాం. దానికంటే ముందు 1971లో మురళీధరరావు కమిషన్ నుంచి రిజర్వేషన్ ఉన్నాయి. ఇవి అన్నీ పాత ఉన్నాయి. భారతదేశంలో అయితే బున్కర్, ఖురేష్, అన్సారీ ఇది భారతదేశం సెంట్రల్ రిజర్వేషన్లో. వీళ్ళైతే బ్రిటిష్ కాలం నుంచి ఇండిపెండెంట్ రాకముందు నుంచి ఉన్నాయి. ఇది ఏం తెలుసుకోకుండా కేంద్ర మంత్రులు అయిపోయి ఏం దశ మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విషయంలో గుర్తించండి. వచ్చే రిజర్వేషన్ సక్సెస్ అవుతుంది. రిజర్వ్ ఎలక్షన్ తొందరగా వస్తుంది. హోల్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడ నిలబడ్డాము. మీరు మాకు గెలిపించినారు, గవర్నమెంట్ తీసుకొచ్చినారు. ఇప్పుడు మా బాధ్యత ఉంది మీ అందరికీ సపోర్ట్ చేసి రాజకీయంగా మీకు తీసుకొస్తాం ముందుకు అని చెప్తూ, నీకు నచ్చని వ్యక్తులు, నాకు నచ్చని వ్యక్తులు కాదు, సమాజానికి నచ్చేటోళ్ళందరినీ మనం చేర్చుకోవాలి, దగ్గర తీసుకోవాలి, నాయకత్వంలో కలుపుకోవాలి. నాయకుడు అనేవాళ్ళు మండల స్థాయి నాయకుడు కావచ్చు, గ్రామ స్థాయి నాయకుడు కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు. గ్రూప్ లీడర్లుగా ఉండకండి, గుడ్ లీడర్స్గా ఉండండి. అందరూ మీ దగ్గర మీ నాయకత్వానికి సపోర్ట్ దొరుకుతుంది. నేను ముగ్గురికే నాయకుని, నేను నలుగురికే నాయకుని, ఎవరిని కలుపుకోపోను, నాకు ఎవరు వద్దు అంటే వాళ్ళు ఇంకో గ్రూప్ కడతారు, మీకు ఈక్వల్గా నాయకులు అవుతారు. మీరు నాయకుడు అందరిని కలుపుకోపోతేనేమో మీరు అందరు నాయకులు అవుతారు. నలుగురిని చీల్చి కలుపుకోపోయారు అనుకో మీకు ఈక్వల్గా తయారయ్యేప్పుడు మీరా నేనా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాయకులకు అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మనం అందరం కూడా ప్రజాసేవకులుగా ఉందాం. గాంధీ ఐడియాలజీ మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ముందటికెళ్తుంది. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ఖర్గే గారి ఆధ్వర్యంలో మనం కూడా రాజకీయాలంటే
ఎంతో ఓపికతోటి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలకు నచ్చే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. ప్రజలకు నచ్చే వాళ్ళను, ప్రజలు మెచ్చే వాళ్ళను మనం నాయకులుగా తయారు చేయడం అనేది మన భుజస్కంధాల మీద ఉంది. అప్పుడే మన నాయకత్వం 10 తరాలకు గాంధీ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క విధానాలను ముందుకు తీసుకుపోగలుగుతాం. ఖచ్చితంగా ఇన్ఛార్జిగా నేను కూడా వచ్చిన కాబట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధికి సేవకురాలిగా పనిచేస్తా, మీ అందరితో తోబుట్టులాగా పనిచేస్తా. మీరే అందరికీ ఏ సమస్య ఉన్నా, మన లోపాలున్నా మనం సరిదిద్దుకోవాలి. మన ఏమున్నాయనేది ఎంతసేపు ఎదుటోళ్ళ దిక్కు చూపించడం కాదు, మనం కూడా ఇన్నర్లో మన ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయే రకంగా మన లీడర్లందరూ కూడా ఎదగాలి. మీరందరూ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా అందరూ యాక్టివ్గా పనిచేసి, ఇక్కడ సభలో మీరు కూర్చున్నారు, స్టేజ్ మీద మేము కొంతమంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన వివిధ హోదాలలో పనిచేస్తున్నాము. మరి మీకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా ప్రజల మన్ననలు పొందాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి. బూతుల వారీగా కార్యకర్తలను తయారు చేసుకోవాలి. అక్కడ ప్రజల మెప్పు పొందేటువంటి లీడర్షిప్ను కూడా గ్రామస్థాయి నుంచి తయారు చేసుకున్నప్పుడు పార్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక లీడర్ పోయినంత మాత్రాన, ఒక లీడర్ అటు ఇటు అయినంత మాత్రాన పార్టీ ఎందుకు మరి షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది? ఏ పార్టీ అయినా, ఏ విధానమైనా గ్రౌండ్ దాకా పార్టీ లేకపోవడం, లేదా సిద్ధాంతపరమైనటువంటి అవగాహన క్యాడర్కు లేకపోవడం. కాబట్టి ఈరోజు మీనాక్షి మేడం గారు సేవాగ్రామంలో మన ప్రతి కార్యకర్తకు 6 నెలలకు 3 నెలలకు ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతూ ఉంది. మొత్తం మనిషి భావజాలం అంతా మార్పిచ్చి సింపుల్గా కూడా ఎలా సేవ చేయగలుగుతాం, ఆ రోజు గాంధీ గారు ఎట్లా చేసిండ్రు అనేది అక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో మన సిద్ధాంతము ప్రజల సిద్ధాంతం, మన ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం. ఏం చేసినా ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం. బీజేపీ లాగా ఓట్లప్పుడు కులాలు, ఓట్ల కోసం మతాలు, వాళ్ళు ఏం చేసిరు చెప్పండి? హిందువులు అని అంటుండ్రు. ఏమన్నా హిందువులు దేవునికి పెట్టి అగరబత్తి మీద ఏమన్నా జిఎస్టీ తగ్గించిరా? ఏమన్నా గుడి ఎక్కడైనా ఉట్టిగా ఫ్రీగా గుడి ఇచ్చిరా? ఏమన్నా కనీసం బళ్ళు కట్టించిరా? పేదోళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టించిరా? ఓట్లప్పుడే ఈ విభజన రాజకీయాలు ఈరోజు ముస్లింలకు సంబంధించి ఇప్పుడు లేపుతూ ఉన్నారు. మరి అది ఇప్పుడు మనం కొత్తగా చేర్పించింది ఏముంది? కొత్తగా ఎవరైనా కులాలను చేర్పించి వీళ్ళు బీసీలని మనం ఏమన్నా కొత్తగా ఎవరికైనా ఐడెంటిఫికేషన్ ఇచ్చినామా? ఎవరినైనా కొత్తగా గుర్తింపు ఇచ్చినామా? ఏండ్ల కొద్దీ ఎవరైతే ఇందాక షబ్బీరాల్ సార్ చెప్పినట్టుగా అదే గుజరాత్లో ఉండొచ్చు ఆ క్యాస్ట్, ఆ ముస్లింలలో పేదవాళ్ళను రిజర్వేషన్స్. వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడు ఉండొచ్చు, మోడీ పుట్టిన కాడు ఉండొచ్చు, మోడీ రాష్ట్రాలున్న కాడు ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని తీసేయమంటారు. ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియలే, ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్క కులగణన జరిగింది. అంటే తొంటరితనం అంటారు దీన్నే. అసెంబ్లీలోనేమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు, బయటకు వచ్చి ఆ బిల్లు తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది, ఆ ప్రభుత్వం ఆమోదించాలి, మోడీ గారు, రాష్ట్రపతి గారు, కేంద్రము. అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతూ ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు, ఏ బడుగు బలైన వర్గాలు, ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం. బీసీలకు, ముస్లింలకనే కాదు, ఎవరికి ఉండొద్దు, ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దని అంటారు వాళ్ళు. అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా ఏమన్నా సన్నబియ్యం ఇచ్చిరా, కరెంటు ఫ్రీ ఇచ్చిరా? చారిత్రకంగా తీసుకున్నా, సాంఘిక పరంగా తీసుకున్నా బీజేపీ ఇక్కడ అధికారంకి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాన్స్టిట్యుయెంట్స్ అలా ఉన్నాయి. బీజేపీ ఎక్కడో అక్కడ 4-5 సీట్లు తప్ప రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దేవుడు గుళ్ళ పేర్లు ఓట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. ప్రజలు వివేకంగా తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారని. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కుల సర్వే చేసాం. రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉతనీ భాగేదారి.
సమాజంలో ఎవ్వరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలనేటువంటి ఒక నినాదం ఇలా ఒక ఉద్యమం లాగైంది. ఎందుకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబెత్తబోతా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున ఢిల్లీలో మనందరితో ధర్నా కూర్చోబోతా ఉన్నాడు? రేపు కార్యకర్తతో ట్రైన్ పోతా ఉంది ఢిల్లీకి. మీనాక్షి గారు, నేను, సీతక్క గారు కూడా ట్రైన్లో పోతా ఉన్నాం నాగ్పూర్ వరకు. ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? కేంద్రానికి కనువిప్పు కావాలి. రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్న తెలంగాణ మోడల్, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తీరు అన్నిట్లా జరగాలని కేంద్రానికి కనువిప్పు కావాలి. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. ఏం చేస్తున్నావు? బీసీలకు ఏం వెలగబెడుతున్నావు? ఇలా తెలంగాణ బీసీల కోసము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ధర్నా జరగబోతోంది. మీనాక్షి నటరాజన్ గారు నాయకత్వంలో మేమంతా పోతా ఉన్నాం. శాసనసభ్యులము, శాసనమండలి సభ్యులము, నాయకులు అందరం పోతా ఉన్నాం. ఇది కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఫుల్ఫిల్ చేసే దశగా మేము పోతా ఉన్నాం. మనకు తోడుగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి ముబ్బడిగా అబద్ధాలు చెప్పి జారబెడిచే పార్టీ కాదు. కేంద్ర నాయకత్వం ఉంది. మా మీద అజమాయిషీ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మీనాక్షి నటరాజన్ గారు మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎన్ఎస్యుఏలో అఖిల భారత అధ్యక్షుడు మాతో పాటు పనిచేసినటువంటి గొప్ప నాయకురాలు. మీ అందరూ తెలియంది కాదు, పరిపూర్ణమైన గాంధీయవాది. నేను మొన్నటి నుంచి మీనాక్షి నటరాజన్ గారిని మీనాక్షి గాంధీ అనే పిలుస్తూ ఉన్నాను. మీనాక్షి గాంధీ గారే ఆవిడ. నిజాయితీ, నిబద్ధతకి నిలబడమైనటువంటి మీనాక్షి నేతృత్వంలో మేమందరం కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మారుమూల నాగాంచర్లో పుట్టిన నేను, ఎన్ఎస్యూలో కార్యకర్తకు వచ్చిన నేను ఇలా రాష్ట్రానికి పీస్ అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఓపిక కావాలి. ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు మనం పల్లెకి ఎక్కుతాం. అది మాత్రం గ్యారంటీ. ఇలా సురేష్ షెట్కర్ గారు యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేశారు. ఓపికతో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యుడైండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఇలా పార్లమెంట్ సభ్యుడైండు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా చేశారు. సో రాజకీయాల్లో ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ముందుకు పోతామన్నటువంటి మాట సందర్భం చేస్తూ మిత్రులు సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఏఐసి సెక్రటరీ. ఖర్గే గారు దొరుకుంటే వారినే కలుస్తాం మేము. మాకు సౌత్ ఇండియా ఖర్గే గారు వారు. ఆయన అందుబాటులో లేనప్పుడు ఇన్నే కలుస్తూ ఉంటాం. సో రాజకీయంగా ఒక్కటి మీకు అందరికీ మరొకసారి భరోసా. మీరు ఏనండి ఒక్క సోషల్ మీడియా కానీ గ్రామాల్లో తిరిగేటప్పుడు డిఫెన్స్లో ఉండద్దు. ఎదుటోడు మాడితే మీరు ఊరుకూడదు. అరే ఎదుటోడు మాడితే మీరు 10 ఏళ్ళు ఏం చేశారు నాయన, ఇగో మేము ఇది చేస్తున్నాం రా నాయన చూపెట్టాలా, ధైర్యంగా ఎదురేయాలా, చేసే కార్యక్రమాలు చెప్పుకోండి. బీజేపీ మాట్లాడతారే పదా మీరు ఎంత పూజ చేసుకుందాం, రాజకీయాలు కావు ఇక్కడ అని చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి మీరు చెప్పకుంటే వెనుకబడిపోతాం. మీ బాధ్యత. మీరుంటేనే మేముంటాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు పోరాడితేనే రేపు అన్నీ గెలుస్తాం. స్థానిక సంస్థలు మనకు సమస్య కాదు. స్థానిక సంస్థలు సమస్య కాదు, అన్ని గెలుచుకుంటాం. మరొక మాట చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియదు కానీ పెరిగిన సీట్లు ఇవి కలుపుకొని 80% సీట్లు గెలిచి ప్రజలతో శబాషి అర్పించుకొని మళ్ళీ అధికారులు రావడం మాత్రం ఖాయం. ఆ భరోసా, ధైర్యంతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2022 में सर्वोदय पदयात्रा में निज़ामाबाद ज़िले में करीब 1 हफ्ते हम लोग थे और मुझे मौका मिला आप सबके बीच में आके बात करने का। यहाँ नहीं आए थे लेकिन ज़िला बहुत बड़ा है, ज़िले के दूसरे हिस्से में हम लोग साथ में आए। इसमें भी आए थे? अच्छा, बाजू में, ओके, बढ़िया। बहुत सारे साथियों के घर तब जाने का मौका मिला। हमारे बहुत सारे साथी आज भी मिलने आए। उस समय जो हमारे साथ कार्यक्रम करवाए वो सब लोग भी यहाँ पर आए। वो महेंद्र जी के घर में दोपहर में रुके थे, हम सरपंच साहब थे उस समय। आज उनकी श्रीमती जी भी मिलने के लिए आई। तो बहुत सारे साथियों से दोबारा मिलने का मौका मिला।
आज़ादी के आंदोलन के समय कांग्रेस के नेताओं ने पैदल चलकर लोगों को उनके हक के लिए जागृत करना और उस वक्त के एक ऐसे साम्राज्य, अंग्रेजी साम्राज्य जो कि पूरी दुनिया में फैला हुआ था, उसके सामने उसको चुनौती देने का काम गांधी जी ने पैदल यात्रा के दौरान हजारों की संख्या में ग्रामीण जन, किसान, मजदूर, दलित, अल्पसंख्यक, पिछड़े, आदिवासी सबको साथ लेकर आह्वान किया। विनोबा जी ने अपने जीवन में करीब 60,000 किलोमीटर की पैदल यात्राएं की। आज जो हिस्सा बांग्लादेश में, वहाँ भी वो पैदल गए। और आपके अपने प्रदेश से पोचमपल्ली, भूदान पोचमपल्ली जिसको आप लोग कहते हैं, वहाँ से पहले उन्होंने भूदान यात्रा भी शुरू किया। लेकिन आधुनिक भारत में, 21वीं सदी के भारत में अगर किसी ने पैदल यात्रा करके, किसी राजनीतिक व्यक्ति ने लोगों के करीब जाने की कोशिश की, तो वो हमारे नेता राहुल गांधी ने की। कन्याकुमारी से लेके कश्मीर तक पैदल यात्रा की। जब यात्रा शुरू हुई तो बहुत सारे मीडिया के बंधु, बहुत सारे कांग्रेस के भी साथी ये सोचते थे हफ्ते 10 दिन राहुल जी चलेंगे, उसके बाद वो चले जाएंगे, कांग्रेस के लोग चलते रहेंगे। लेकिन वो डटे रहे, पीछे नहीं मुड़े, चाहे पानी बरसा, चाहे बहुत धूप थी, गर्मी थी, उमस थी, कश्मीर में बर्फ पड़ रही थी, लेकिन वो चलते रहे। और उन्होंने हमको एक रास्ता दिखाया। माननीय खारगे जी ने और राहुल जी ने हमको एक रास्ता दिखाया। जैसे सोनिया जी ने प्रधानमंत्री का पद ठुकरा कर हमको एक रास्ता दिखाया, हम सबको याद दिलाया कि भारत की जो परंपरा है वो त्याग की परंपरा है, भारत की जो परंपरा है वो सेवा की परंपरा है, भारत की जो परंपरा है वो तपस्या की परंपरा है, जिसके बारे में राहुल जी हर भाषण में हमको बताते हैं। तो वो परंपरा के तहत हाथ से हाथ जोड़ो कार्यक्रम, जय बापू, जय भीम, जय संविधान कार्यक्रम और प्रदेश कांग्रेस कमेटी के आह्वान पर जो जनहित पदयात्रा है वो भी उसकी कड़ी में जुड़ा हुआ कार्यक्रम है। उसमें मुझे भी आपके बीच में आने का मौका मिला। मैं सबको हमेशा ये बात बोलती हूँ, कांग्रेस पार्टी का कार्यकर्ता हो जाए तो आपको क्या गारंटी मिलती है? सांसद विधायक होने की गारंटी नहीं है, लाखोंपति करोड़पति होने की गारंटी नहीं है। लेकिन अगर आप कांग्रेस के कार्यकर्ता हो जाएं तो कारगिल से लेके कन्याकुमारी तक और अरुणाचल प्रदेश से लेके कच्छ तक कहीं भी चले जाएं, आपको हर गांव में एक परिवार ऐसा मिल जाएगा जहां आप रह सकते हैं, क्योंकि कांग्रेस आपको इतना बड़ा परिवार देती है। दुनिया में ऐसे कोई और दल नहीं होगा जहां के साथी ये कह सकते हैं कि हमारा हर गांव में एक परिवार है। आजकल तो मोबाइल का जमाना है। जब मैंने अपना राजनीति शुरू किया था NSUI में, तो कोई मोबाइल फोन वोन होता नहीं था, लेकिन मन में विश्वास रहता था कि कहीं भी चले जाएं क्या हो जाएगा, कोई ना कोई तो कांग्रेस का मिल ही जाएगा। और यही विश्वास हम लोगों को आपसे जोड़ता है। वरना मेरा तेलंगाना में आने का क्या कारण हो सकता है? मैं तो आपकी भाषा भी पूरी तरह से समझती नहीं हूँ, आप भी पूरी हिंदी समझते नहीं होंगे क्योंकि आपकी भाषा तेलुगु भाषा है। लेकिन आपको और हमको जो जोड़ती है वो जो प्यार की भाषा है वो हमको कांग्रेस ने सिखाया है, कांग्रेस के फलसफे ने सिखाया है। తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో। సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి। యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।